హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు చూసినట్టయితే నేను ఈరోజు హ్యాకర్ ద షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడబోతున్నాను. ఇట్ ఈస్ అ షార్ట్ ఫిల్మ్ విచ్ ఐ హ్యాడ్ మేడ్ back in 2019. This is a case study where I will explain the scenes and story and my experience. So let's go. హ్యాకర్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. నేను అప్పటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని రాసిన కాన్సెప్ట్ ఇది. సో ఓపెన్ చేస్తే సిద్ధార్థ్ వర్మ ఒక సిన్సియర్, టాలెంటెడ్ అండ్ హానెస్ట్ ఆఫీసర్. తను తీసుకునే కేస్ ఏదైనా సాల్వ్ కాకుండా పోదు. అలాంటిది తనకు కూడా వెనకడుగు వేసేంత పెద్ద తప్పు చేశాడు. ఒక ఎథికల్ హ్యాకర్ తను లవ్ చేసిన ఒక అమ్మాయి తనని చీట్ చేసిందని, అసలు తన గురించి తెలుసుకుందామని బ్యాక్ స్టోరీ వెతికితే వీడిలాగా పెద్ద లిస్టే ఉందని తెలిసింది. ఇలాంటి ఒక బ్రేకప్ ని వాడు తీసుకోలేక తనని ఏదో ఒకటి చేద్దామని వాడు ఎప్పుడు వెళ్ళే ఆ ప్లేస్ ని ఇంకా డీప్ గా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అదే డీప్ వెబ్, డార్క్ వెబ్. అలాంటి డార్క్ వెబ్ లో ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలన్న ఆ ఉద్దేశంతో వెళ్ళిన వాడు చూసిన దృశ్యాల బట్టి వాడు ఎంచుకున్న పనిష్మెంట్ ఏదైతే ఉందో అదే లైవ్ కిల్లింగ్. ఈ లైవ్ కిల్లింగ్ ఏదైతే ఉందో అప్పుడు సిచ్యువేషన్ లో నేను ఎక్కడో చదివి లేదా ఎక్కడో చూసిన టాపిక్ తీసుకొని రాసింది. హిట్ 3 లో కూడా చూసారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటది. అయితే అలాంటి ఒక కిల్లర్ దగ్గర వీడు అప్రోచ్ అయ్యి, ఇలా నా దగ్గర ఒక డీటెయిల్ ఉంది, తనని ఇలానే చెయ్యాలి, నేను ఎంతైనా ఇస్తాను నీకు. వాళ్ళిద్దరి మధ్య కుదిరిన డీల్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత వాడు నిజంగానే వాడు అనుకున్నట్టుగా అమ్మాయిని వాడు చంపాడు. చంపిన తర్వాత వీడికి పర్సనల్ గా కొన్ని ఫొటోస్ పంపించాడు, వీడియోస్ పంపించాడు. ఆ కిల్లర్ పంపించిన ఫొటోస్, వీడియోస్ చూస్తూ వీడు వాడి బాధ తీర్చుకుందాం అనుకునే లోపు వాడికి ఒక అన్యూజువల్ ఫోటో కనిపించింది. అది వీళ్ళ పేరెంట్స్, ఈ హ్యాకర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ చూసి షాక్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. సో వాడికి అర్థమైంది వాళ్ళ పేరెంట్స్ వీడి దగ్గరే ఉన్నారని, కిల్లర్ దగ్గర. సో ఈ కిల్లర్ కి ఏం కావాలి అనేది తెలుసుకోవడానికి వాడితో మళ్ళా కాంటాక్ట్ అయ్యాడు. నువ్వు నేను చెప్పినట్టు విని ఇలాగనే నేను చెప్పిన అమ్మాయిల లిస్ట్ కనుక నువ్వు కంప్లీట్ చేస్తే నేను డెఫినెట్ గా నిన్ను వదిలేస్తా, నీ పేరెంట్స్ వదిలేస్తా అన్నాడు. దీనికి నువ్వేం ఊరికే చెయ్యక్కర్లేదు, నీకు నేను ఎంత కావాలన్నా ఇస్తా అని చిన్న చిన్నగా వీడికి కూడా ఒక వ్యసనం తయారైంది అనమాట. ఇలా అమ్మాయిలు స్టాక్ చేయడం, వాళ్ళ డీటెయిల్స్ కనెక్ట్ చేయడం, ఈ కిల్లర్ కి పంపించడం. ఈ కేసులు ఎక్కువయ్యే కొద్దీ, మర్డర్ కేసెస్, మిస్సింగ్ కేసెస్, కిడ్నాప్ కేసెస్ ఎక్కువయ్యే కొద్దీ మన సిద్ధుకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. తన సబార్డినేట్ మూర్తితో ఈ కేసు సాల్వ్ చేయడానికి వెళ్తాడు. కొన్ని లీడ్స్ మనకు కనిపిస్తాయి, కొన్ని ఐడియాస్ వస్తాయి. దాన్ని బట్టి ఒక ప్లాన్ వేసి అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని తెలుసుకోవడానికి ఒక ఎర్రను వదులుతాడు. సిద్ధు ఉన్న ఏరియాలోనే ఈ హ్యాకర్ ఉంటాడు. దాని వల్లనే ఈ హ్యాకర్ ని ఆ కిల్లర్ ట్రాప్ చేశాడని తర్వాత మనకు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో వీడికి కొన్ని నిజాలు తెలుస్తాయి. వాడు ఎక్కడైతే చెప్పాడో నేను ఇక్కడికి వెళ్ళి మనీ తీసుకుంటానని, ఆ హ్యాకర్ కిల్లర్ పంపించిన మనీ, అక్కడికి వెళ్తాడు. ట్రాప్ చేస్తారు వాడిని, మనీ ఇచ్చేవాడిని. వాడు ఇచ్చిన లొకేషన్ కి వెళ్తే అక్కడ సిద్ధార్థ్ పేరు రాసి కాల్ మీ ఆ నెంబర్ ఇచ్చి ఉంటాడు, కిల్లర్ నెంబర్. ఆ కిల్లర్ తో మాట్లాడుతున్నప్పుడు ట్రాక్ చేసి ఫోన్ కాల్ ని కిల్లర్ ని ఈగోకి వెళ్ళి సిద్ధు చంపేస్తాడు. పట్టుకుందామనే పంపిస్తాడు, కానీ మూర్తితో చెప్తాడు చంపేయని. సో ఇలా చంపేయడం వల్ల హ్యూమన్ రైట్స్, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని ఒక మానవ బాంబులాగా వాడు ఒక ఏరియాలో ఉంచుతాడు. వీడి ఇక్కడ చచ్చిపోగానే వాడి సబార్డినేట్ ఎవడో చూసి వాళ్ళు అక్కడ పేలిపోతారు. దానివల్ల చాలా పెద్ద నష్టం జరుగుద్ది. దానివల్ల సిద్ధుని వీళ్ళు సస్పెండ్ చేస్తారు. నేను అనుకున్న కథ ఇది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ గా మారిపోయింది. మనం అనుకున్నది జరగనప్పుడు దానికంటే పెద్దదేదో జరగబోతుందని నేను ఎప్పుడు నమ్ముతా. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే రియల్ గా చాలా నేర్చుకున్నా. దాని గురించి నేను రీసెర్చ్ చేయడం, అన్ని నోట్ చేసుకున్నాను, స్క్రిప్ట్ లో డెవలప్ చేశాను. మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళాము. మనం మర్డర్ సీన్స్ చేసేటప్పుడు కానీ వాటిని నిజంగా చెయ్యము. దానికి ఎలా చేయాలి, ఎలా వాటి కెమెరా ట్రిక్స్ కానీ అవన్నీ నేర్చుకున్నాను. డెఫినెట్ గా ఇది నాకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. నేను నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ నా వెనకే ఉండి నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్న నా ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు, అజయ్ గాని, అజిత్ గాని, సాగర్ గాని, రాజేష్, చరణ్, రవీందర్ గాడు,
అందరూ ప్రతి ఒక్కరు నా మిగతా ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమో నువ్వు చెయ్యి మేము ఉంటాం, నువ్వు చెయ్యి మేము ఉంటాం, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి సపోర్ట్ ఇచ్చి సజెషన్స్ ఇచ్చి నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నా. నేను చాలా హ్యాపీ. నేను ఎడిట్ చేయడానికి నాకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుందని నాకు తెలియదు అప్పుడు. పవర్ డైరెక్టర్ అని, కైన్ మాస్టర్ అని ఉండేవి. వాటిలో చేసేటోడిని అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్. కానీ నాకే ఎందుకో ఏంట్రా ఇది కొంచెం కూడా డెవలప్ కాకపోతే ఎట్లా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సో ఎడిటింగ్కి ఏముంటాయని చాలా వచ్చాయి. దాంట్లో నాకు ఫిల్మోరా అనేది కొంచెం బెస్ట్ అనిపించింది. 2-3 టీజర్లో ఏదో వదిలినప్పుడు విండోస్లో ఎడిటర్ ఒకటి ఉంటుంది. ఆ విండోస్ ఎడిటర్తో 2-3 వీడియోస్ దాకా ఎడిట్ చేసా వాటి గురించి. అప్పుడంతా 5000 అనుకుంటా నేను సాఫ్ట్వేర్ కొనింది ఫిల్మోరా. ఇంకా అది పర్చేజ్ చేసి దాంట్లో ఎడిట్ చేసి ఫస్ట్ టైం నా పెవిలియన్ మీకు గుర్తే ఉండే ఉంటది. పెవిలియన్ చాలా కష్టపడ్డది పాపం. అది దాన్ని డ్రైవర్లు 2 సార్లు ఓఎస్లు పోయినాయి నాకు. నేను అంతగా నడిపించేదాన్ని. సీన్స్ నేను డౌట్ పడ్డా ఇది పోతుందా అందరికి. నాకు తెలియదు అప్పుడు అసలు. అలాంటప్పుడు వదిలేను అనమాట షార్ట్ ఫిల్మ్. అందరు మెచ్చుకున్నారు. ఆ 2019 అనేది చాలా డౌన్ఫాల్ అయిపోయింది ఆ సంవత్సరం. ఒక్క పుష్ అయినా ఉండాలి, ఇది చేయడం జరిగింది షార్ట్ ఫిల్మ్. ఏమో ఈ వీడియో చూసి మీరేమన్నా వెళ్ళి పుష్ చేస్తే అవ్వచ్చు. లెట్ us see, hope for the best. That's it for today guys. Thanks for watching. I'll see you in the next one. Okay, bye.